మొదటిసారిగా ఫెలిక్సు దగ్గరికి పౌలు వస్తాడు. ఎప్పుడంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఇతడు ఏదో మతభేదం తీసుకొస్తున్నాడు, ఇతడు ఏదో వేరే మార్గం చెప్తున్నాడు, ఇతడు ఏదో వేరు ఆలోచనలు చెప్పి మమ్మల్ని తప్పుడు మార్గంలోకి నడిపిస్తున్నాడని మొదటిసారిగా ఆ ఫెలిక్సు దగ్గరికి తీసుకొని వస్తారు. ఎవరు తీసుకొని వస్తారంటే కొంతమంది వ్యక్తులు. తెర్తుల్లా అనువాడు ఈ పౌలు మీద నేరం మోపి ఈ ఫెలిక్సు దగ్గరికి పంపిస్తారు. ఒక లెటర్ రాసి ఫెలిక్సు దగ్గరికి పంపించి పౌలుని అక్కడికి పంపిస్తారు. వీళ్ళ దగ్గర న్యాయం కుదరడం లేదు, వీళ్ళు మాట్లాడుతుంటే పౌలు మాట్లాడడం లేదు, అందుకని ఈ ఫెలిక్సు దగ్గరికి పంపించారు. ఈ ఫెలిక్సు ఎవరు అంటే గవర్నర్ అంట, గవర్నర్గా ఉన్నాడు. ఆ గవర్నర్ దగ్గరికి పౌలును పంపించి లెటర్ రాసి పంపించాడు. ఇతని ద్వారా మాకైతే ఇబ్బంది లేదు, ఇతని ద్వారా మాకైతే ఏ సమస్య రాలా, ఏ కీడు రాలా, ఇతని ద్వారా నెమ్మదే కలిగి ఉన్నాం తప్ప మాకు ఏమి ఇబ్బంది అయితే రాలా, కానీ ఇతడు మాకు చెప్తున్న మాటలు బట్టి మాకు ఇబ్బందిగా ఉంది, మీరు అర్థం చేసుకోండి, ఒకసారి మా మాటలు విని అర్థం చేసుకొని అతనికి ఏ తీర్పు తీరుస్తారో మీరే తీర్పు తీర్చండి. అతడు ఏ నేరం చేశాడో కూడా మీకే అర్థమవుతుంది అతనితో మాట్లాడితేని ఒక లెటర్ రాసి పంపించారు. లెటర్ రాసి పంపించినప్పుడు ఆ లెటర్ తీసుకున్న ఈ అధిపతి ఫెలిక్సు ఏం చేశాడంటే ఆ మాటలన్నీ వినగానే ఆ చదవగానే అర్థమైంది. అప్పుడు పౌలుకు చెప్పాడు, అయ్యా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. వాళ్ళైతే నాకు ఇలాగ పంపించారు కదా, వాళ్ళు అన్నారు నువ్వు అతనితో మాట్లాడితే ఆ నేరం ఏంటో నీకే అర్థం అవుతుంది, నువ్వే మాట్లాడన్నారు కాబట్టి నువ్వు మాట్లాడన్నాడు. నేను మాట్లాడాలి, మాట్లాడే సమయం వచ్చింది అనుకుని ఇతడు చెప్పాడయ్యా నేను యెరూషలేములోనికి ఆరాధించడానికి వెళ్ళి 12 రోజులు మాత్రమే అయ్యింది. ఈ 12 రోజుల మధ్యలో ఎక్కడైనా అల్లరి కానీ, ఎక్కడైనా గొడవలు కానీ, ఎక్కడైనా సమస్యలు కానీ, ఎక్కడైనా ఏదైనా ఎదిరించి ఉంటే మాకు చెప్పమానండి. నా ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగి ఉంటే చెప్పమానండి. ఎందుకంటే చాలా రోజులు కాలేదు కదా వెళ్ళి. చెప్పింది ఏంటి, వారు ఏదైతే మతభేదం అని అంటున్నారో ఈ ప్రజలు ఏమంటున్నారు, ఇది మతభేదం ఆయన చెప్తున్నది అంటున్నాడు. ఆయన అంటున్నాడు దీనికి కేవలం మీరు మతభేదం అని పేరు మాత్రమే పెట్టుకొని ఉన్నారయ్యా, ఇది మతభేదం కాదని పౌలు అంటున్నాడు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానం కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదం అని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున మా పితరులు దేవుణ్ణి సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఆ మందిరంలోకి కానీ సమాజ మందిరంలో కానీ నేను ఎక్కడ కూడా ఎవరితో తర్కించడా, ఎవరితో నేను గొడవలు పెట్టుకోలా. వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, నీతిమంతులకు అనీతిమంతులకు ఒకరోజు తీర్పు ఉందని ప్రజలకు తెలుసు. ఈ ప్రజలకు తెలుసు దాని యందు నిరీక్షించి ఉన్నారంట. అరే ఒకరోజు మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే మనం నీతి తీర్పు తీర్చబడతాం, అనీతిమంతులుగా ఉన్నట్లయితే అనీతిమంతుల తీర్పులో మనం నిలవబడతాం. కాబట్టి దీనికోసం మనం ఎదురు చూస్తూ ఉండాలని ఒక నిరీక్షణతో కనిపెట్టుకొని, ఏ తీర్పు అయితే ఉందని మీరు కనిపెట్టుకొని ఉన్నారో మా పితరులు కూడా ఆ దేవుని సేవించారు, ఆ దేవుని గురించే నేను కూడా మీకు చెప్తున్నా. మీలాగే నేను కూడా నిరీక్షించి ఉన్నా, కానీ మీరు నమ్మిన దాన్ని నేను నమ్ముతున్నా, కానీ మీరు దానికి మతభేదం అని పేరు పెట్టుకొని ఉన్నారు. దానికి నేనేం చేయగలుగుతాను? మీరు దాని మతభేదం అని పెట్టుకుంటే ఆ మార్గాన్నే ఇద్దరు ఆలోచన చేసేది ఒక మార్గమే. ఇద్దరు మార్గం ఏది? ఒకరోజు తీర్పు ఉందని ఇద్దరు ఆ మార్గంలోనే నడుస్తున్నారు, ఇద్దరు దానికోసమే నిరీక్షించుతున్నారు, కానీ దాన్ని వారు మతభేదం అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ ఈయన అంటున్నాడు అది మతభేదం కాదు, ఇది ఒక మార్గం అని ఆయన మార్గం అని నేను చెప్తున్నా, అది వారికి మతభేదం అని అనిపిస్తుంది. దానికి నేనేం చేయగలుగుతాను? నేనేమి చేయలేను కదా అని చెప్పి ఈయన నేను కూడా తమరి ఎదుట నేను కూడా అదే ఒప్పుకొంచున్నా. ఏమని? వాళ్ళలాగే నేను కూడా ఆ రాజ్యం గురించి ఆ తీర్పు గురించి నేను కూడా నిరీక్షిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నా, కానీ నా ద్వారా ఎక్కడ సమస్య రాలేదు కదా అని పౌలు ఆ ఫెలిక్సు దగ్గర మాట్లాడినప్పుడు పౌలు అన్నాడు, అయ్యా నేను ఎక్కడ కూడా దోషిని కాదు, నేను ఏది కూడా తప్పు చేయలా, నేను మనుషుల ఎదుట కూడా ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషంగానే ఉందని 21లో అంటాడు చూడు, లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానమును గురించి నేడు వారి ఎదుట
విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్పనాయందు మరి ఏ నేరమైనను మీరు కలిగి ఉంటే వీరైనా చెప్పవచ్చునను. ఫెలిక్సు ఈ మార్గమును గురించి బహుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలిపివేశను. దేవుని పండుగ అపొస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? కేవలం పునరుత్థానం గురించి మాత్రమే చెప్పాడు. ఇది తప్ప నేను వాళ్ళ దగ్గర ఏ నేరం చేయలే, ఏ తప్పు చేయలేదయ్యా. ఈ పునరుత్థానం ఒక్కటి గురించి నేను మాత్రమే మాట్లాడా. దాన్ని వారు నేరముగా ఎంచుకున్నారు.